మరణము మీద అధికారం లేకుండా చేస్తుంది. పాపము మీద మరణము మీద అధికారం లేకుండా చేస్తుంది. మనము కొన్నిసార్లు ఇటువంటి సాక్ష్యాన్ని మనం వింటా ఉంటాం. అప్పుడు బాగుండేదండి వాళ్ళ జీవితం, కానీ ఇప్పుడు బాలేదు, ఆ స్థితి బాలేదు, ఇంకా స్థితి మళ్ళీ వాళ్ళకి పూర్వస్థితి రాదు అంటే ఆ స్థితి ఎలా ఉంది మన జీవితంలో? ఒక మరణకరమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోయాం. అప్పుడు వాళ్ళు బాగా ఉండేవాళ్ళండి, అప్పుడు వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు, కుటుంబంలో సమాధానం, సంతోషం ఎంతో బాగా ఉండేది. కానీ ఇప్పుడు వారు అందరూ చల్లా చెదరైపోయారు, వారందరూ సమాధానం లేకుండా ఉన్నారు, ఒక కుటుంబంలో ఒక విడిపోయిన తత్వం కలిగి ఉన్నారు అన్న మాటలు. అంటే మన కుటుంబంలో ఒక మరణకరమైన జీవితాన్ని మనం జీవిస్తా ఉన్నాం. అటువంటి మరణకరమైన జీవితం అయినా సరే, ఆ యొక్క చివరి స్థితికి వచ్చిన జీవితం అయినా సరే